కథ పేరు ఊరికినే. ఒక ఊరిలో ఒక పిల్లాడు ఉండేటోడు. వానికి ఆటలంటే చాలా ఇష్టం. పొద్దస్తమానం షికార్లు కొడతా, తోటి పిల్లలతో బొంగరాలాట, గోళీలాట, కబడ్డీ, వంగుడు, దుంకుడు, కోతి కొమ్మచ్చి అట్లా ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటా ఊరి పక్కన ఉన్న చెరువులో ఈత కొట్టుకుంటూ తిరిగేటోడు. కొంచెం కూడా పని చేసేటోడు కాదు. కొంతకాలానికి వాడు పెరిగి పెద్దోడైనాడు. కానీ బుద్ధి మాత్రం మారలేదు. దాంతో వాళ్ళ అమ్మ ఒకరోజు వాడిని పిలిచి, రేయ్, దున్నపోతులాగా అడ్డంగా పెరిగినావు, ఇంకా ఎంతకాలం ఇట్లా పని పాట లేకుండా తిరుగుతావు? ఇట్లాగ ఉంటే రేపొద్దున నీకు పిల్లనెవరిస్తారా పెండ్లి చేసుకోవడానికి అంటూ బాగా తిట్టింది. దాంతో వాడు, నీకెందుకమ్మా బెంగ, నేను పోయి పెళ్లి చేసుకొని వస్తా చూడు అని ఇంట్లో నుంచి బయలుదేరినాడు. వాడు దారిలో పోతా పోతా ఉంటే ఒక చోట ఒక అంగడి కనబడింది. ఆ అంగట్లో ఒక చిన్న పాప కూర్చొని ఉంది. వాళ్ళ అమ్మ లోపల స్నానం చేస్తూ ఉంది. వీడు అంగడి దగ్గరకు పోయి మురుకులు కొన్ని పొట్లం కట్టించుకున్నాడు. ఆ పాప డబ్బులు అడిగితే వాడు నవ్వుతా, మీ అమ్మకు నేను బాగా తెలుసులే, ఈసారి వచ్చినప్పుడు ఇస్తా అన్నాడు. ఆ పాప, ఏం పేరు నీది అని అడిగింది. దానికి వాడు ఊరికే అన్నాడు. అట్లాగా అని పాప గట్టిగా, అమ్మా, ఈయనెవరో మురుకులు తీసుకొని డబ్బులు మళ్ళా ఇస్తానంటూ ఉన్నాడే అని గట్టిగా అరిచింది. వాళ్ళ అమ్మ లోపల నుంచి, ఎవరే, ఏం పేరే అని అడిగింది. దానికి ఆ పాప ఊరికే అనింది. దాంతో వాళ్ళ అమ్మ, ఊరికేనా అని ఊరుకుంది. వాడు మురుకుల పొట్లాన్ని తీసుకొని చాకరేవి కాడికి పోయినాడు. ఆడ చాకలోళ్ళు బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసి పిల్లల్ని కాపలా పెట్టి ఊళ్ళోకి పోయినారు. వీడు ఒక పాప దగ్గరకు పోయి, పాప నాకు ఆ బట్టలు ఇయ్యి, మళ్ళా సాయంత్రానికల్లా తిరిగిస్తా, నాకు ఆ బట్టలు ఇచ్చినావనుకో, నీకు ఇదిగో ఈ మురుకులు ఇస్తా అని ఆశ చూపినాడు. ఆ పాప సరేనని మురుకులు తీసుకొని, తొందరగా రావాలి చూడు అంటూ బట్టలు ఇచ్చి, నీ పేరేటి అని అడిగింది. దానికి వాడు సుడిగాలి అని చెప్పి కొత్త బట్టలు వేసుకొని పోయినాడు. సాయంకాలమైనా రాలేదు. పాప తల్లి వచ్చి, కొత్త బట్టలు యాడికి పోయినాయే అని అడిగింది. ఆ పాప ఏడుస్తా, సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయినాడమ్మా అని చెప్పింది. దానికి వాళ్ళమ్మ, సుడిగాలి వచ్చి ఎత్తుకుపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారులే, అంతా మన కర్మ, నువ్వు ఆడవద్దు అని మిగతా బట్టలన్నీ మూటగట్టి గాడిద మీద వేసుకొని వెళ్ళిపోయింది. వాడు కొత్త బట్టలు వేసుకొని ఓ చెరువు కాడ పోతూ ఉంటే దారిలో ఒకడప్పుడే కొనుక్కొచ్చిన కొత్త గుర్రంతో ఎదురొచ్చినాడు. వాడు వీడిని చూసి, బాబు కాస్త ఈ గుర్రాన్ని చూస్తుంటావా, చెరువులో స్నానం చేసి వస్తా అన్నాడు. వీడు సరేనన్నాడు. వాడు స్నానానికి పోతా నీ పేరేటి అని అడిగాడు. యజమాని అని చెప్పినాడు. వాడు స్నానానికి అట్లా పోయినాడో లేదో వీడిట్లా గుర్రం వేసుకొని మట్టసంగా పారిపోయినాడు. వాడు స్నానం చేసి వచ్చి చూస్తే ఇంకేముంది, గుర్రం లేదు. వాడు లబోదీబోమని ఏడుస్తూ ఉంటే దారిలో పోతున్న వాళ్ళందరూ గుంపైనారు. ఏమైంది, ఎందుకు అట్లా ఏడుస్తూ ఉన్నావు, ఏంది నీ బాధ అని అడిగినారు. దానికి వాడు వెక్కి ఏడుస్తా, నా కొత్త గుర్రాన్ని ఎత్తుకుపోయినాడు అని చెప్పినాడు. దానికి వాళ్ళు, ఎవరు ఎత్తుకొని పోయినారని అడిగితే యజమాని అన్నాడు. అంతే. వెంటనే జనాలంతా కోపంగా, యజమాని గుర్రాన్ని తీసుకొని పోతే మధ్యలో నీకెందుకు బాధ, పోతావా లేదా ఇక్కడి నుంచి అని వాడినే బాగా తిట్టినారు. వీడు మంచి బట్టలతో కొత్త గుర్రం మీద పోతూ ఉంటే దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. ఏటి ఒడ్డున ఒక ముసలామె అందమైన మనవరాలతో నిలబడి ఉంది. వీడిని చూస్తూనే, నాయన మమ్మల్ని కాస్త ఏరు దాటించి పుణ్యం కట్టుకో అని అడిగింది. వాడు సరేనని తలూపుతా, మీ ఇద్దరు ఒకేసారి ఎక్కితే నా గుర్రం మొయ్యలేదు, ఒకరి తర్వాత ఒకరిని దాటిస్తా అని ముందు ఆ అందమైన అమ్మాయిని ఎక్కించుకున్నాడు. ముసలిది, నాయన ఇంతకీ నీ పేరేటి అని అడిగింది. దానికి వాడు, దాని మొగుడు అని చెప్పినాడు. ఏరు దాటిన తర్వాత తిరిగి రాకుండా పిల్లతో అదే పత్తా లేకుండా పారిపోయినాడు. ముసలిది ఏడుస్తా రాజు దగ్గరకు పోయి, రాజా, నా మనవరాల్ని ఎత్తుకొని పోయినాడు, నువ్వే కాపాడాలా అనింది. రాజు, ఎవరెత్తుకుపోయినారని అడిగినాడు. దానికి ఆమె, దాని మొగుడు అని చెప్పింది. ఆ మాట వింటానే రాజు కోపం వచ్చి, దాని మొగుడు దాన్ని ఎత్తుకొని పోక నిన్నెత్తుకొని పోతాడా, పోపో ఇన్నుంచి అంటూ ఆమెను కసురుకొని పంపించేసినాడు. వాడు గుర్రం మీద ఆ పిల్లని తీసుకుని ఇంటికి పోయి, అమ్మా కాస్త బయటకు వచ్చి చూడమ్మా, ఎంత చోట చక్కనైన పిల్లని తెచ్చినానో, వెంటనే మాకు పెండ్లి చేద్దువు కానీ రా అన్నాడు.
ఆమె సంబరంగా ఊరందరిని పిలిచి బ్రహ్మాండంగా కొడుకు పెళ్లి జరిపించింది.